హలో గైస్, వెల్కమ్ టు కోడ్ ఫర్ ఛానల్. లాస్ట్ క్లాస్లో మనం ఒక 3-4 ప్రోగ్రామ్స్ చూసాం, చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్. ఈరోజు కూడా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ చూడబోతున్నాం. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్ని మధ్య సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాస్ ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఈరోజు చూడబోయే ప్రోగ్రామ్స్ ఏంటంటే ఏ ప్యాటర్న్స్ అంటే ఒక 3-4 చూద్దాం. ఇవి అయిపోయాయి. టుడే ప్రోగ్రామ్ వచ్చేసి 1 star 2 star. Copy this as this 4 3 4. ఇదండి, ఇది ఒకటి. ఇంకా సేమ్ ఇలాగే ఉంటుంది. ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ 5 అండ్ ఇంకొక ప్రోగ్రామ్ చూద్దాం. ఇది అనుకోండి 2 3 4 5 స్టార్. ఓకే, ఈ 3 ప్రోగ్రామ్ చూద్దాము, లేదంటే ఇంకొకటి కూడా చూద్దాం. ఇంకోటి వచ్చేసి దీనికి రివర్స్ అండి, 1 2 3 4 5, ఇక్కడ 5 రావాలి అలా. సో ఈ 4 ప్రోగ్రామ్స్ ఈరోజు మనం చూద్దాం. Let's start first one. Okay, create a class, pattern 11, main class. ఇందులో మనం చేస్తున్నది ఫస్ట్ వన్ వచ్చేసి టేక్ n value 1, take a for loop integer I equal to 0, I less than or equal to 5, I plus plus. After this, took a one loop, j equal to 1, j less than or equal to 5, j plus plus. ఓకే, మనకి ఇక్కడ ఏం కావాలి, ఈ యొక్క 4 ప్లేస్లో తప్ప రిమైనింగ్ అన్ని స్టార్ రావాలి. ఓకే, ఇక్కడ మనం ఆల్రెడీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఒకసారి చూసాం, కానీ ఇలా చూడలేదు. కానీ ఈ 1 ఉన్న ప్లేస్ ఏంటిది, I1 అండ్ J1. ఈ ప్లేస్ ఏంటిది, I1 అండ్ J5. ఈ ప్లేస్ ఏంటిది, I5 J1. ఇది I5 J5. ఈ 4 ఉంటే వాల్యూస్ రావాలి, లేదంటే స్టార్స్ ప్రింట్ కావాలి. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ ఫర్ దిస్. very simple program. If I equal to 1 అయి ఉండాలి and j equal to 1 అయి ఉండాలి, అండ్ ఇంకో కండిషన్ ఏంటి, I equal to 1లోనే ఉండాలి అండ్ j equal to 5లో ఉండాలి. ఇంకోటి ఏంటి, I equal to 5లో ఉండాలి అండ్ j equal to 1లో ఉండాలి. అండ్ ఇంకో కండిషన్ ఏంటి, I equal to 5 ఉండాలి ప్లస్ j equal to 5 ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే n ప్లస్ 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 ఈక్వల్ టు ఎల్స్. ఒకవేళ అది లేదంటే ఏం చేయాలి, స్టార్ని ప్రింట్ చేసుకో, స్టార్ ఆఫ్టర్ దిస్ లూప్ ఎంప్టీ స్టేట్మెంట్ ఇంతే. ఓకే, దిస్ ద అవుట్పుట్ ఫర్ దిస్. మూవింగ్ టు నెక్స్ట్ వన్. బిఫోర్ గోయింగ్ టు మూవ్, ఈ ప్రోగ్రామ్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఏం లేదండి, జస్ట్ సింపుల్ ఐ వాల్యూని బయట తీసుకున్నారు. ఓకే, బాగానే ఉంది. ఫర్ లూప్ తీసుకున్నారు, ఆ ఫర్ లూప్లో ఐ వాల్యూ 5 ఉండాలన్నారు. నథింగ్ బట్ 5 లైన్స్ కావాలి నాకు. 1 2 3 4 5 లైన్స్. ఓకే, నెక్స్ట్ ఇన్నర్ ఫర్ లూప్ తీసేసుకున్నారు. అండ్ ఇన్నర్ ఫర్ లూప్లో కూడా మనకు 5 కాలమ్స్ కావాలి. 1 2 3 4 5 కాలమ్స్ వచ్చేసినాయి. సో తీసేసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ కండిషన్ ఏంటి, I equal to 1
అండ్ జే ఈక్వల్ టు 5. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాయడం మర్చిపోయింది, మీకు చెప్తే అర్థమవుతుంది సింపుల్గా. ఓకే, ఇక్కడ i ఈక్వల్ టు 1 ఇది, and here I equal to 2, and here I equal to 3. I equal to 4, I equal to 5. అర్థమైంది కదా ఇది. అండ్ ఇక్కడ ఏంటి ఇది, అలాగే సేమ్ యాజ్ ఇది జే వాల్యూస్, ఇది మొత్తం జీరో. ఇది ఈ లైన్ ఏంటి, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. ఓకే, ఇది జే వాల్యూ, ఇది జేలో 1, ఇది జేలో 2, ఇది జేలో 3, ఇది జేలో 4, జేలో 5. ఇదేంటి i ఈక్వల్ టు 1, i ఈక్వల్ టు 2, i ఈక్వల్ టు 3, i ఈక్వల్ టు 5. ఇక్కడ కండిషన్ ఏంటి, ఈ ఉన్న పొజిషన్ ఏముంది, i ఈక్వల్ టు 1 ప్లస్ j ఈక్వల్ టు 1. ఓకే, ఇక్కడ మనం రాసిన పడాలి కదా, i ఈక్వల్ టు 1 అండ్ j ఈక్వల్ టు 1 ఉంటే n వాల్యూ రావాలి. n వాల్యూ స్టార్టింగ్ కాబట్టి 1 ఉంది, 1 వచ్చేస్తుంది. తర్వాత ఇది i ఈక్వల్ టు 1 అండ్ j ఈక్వల్ టు 2, ఇది కండిషన్ ఫెయిల్ కదా, ఇది లేనే లేదు కదా, స్టార్ వచ్చేస్తుంది. ఓకే, హియర్ మళ్ళీ ఇక్కడ ఏంటి, i ఈక్వల్ టు 1 కదా, ఈ లైన్ మొత్తం 2 ఉన్నది, i ఈక్వల్ టు 1. కానీ ఇక్కడ ఏముంది, j ఈక్వల్ టు 5, i ఈక్వల్ టు 1, j ఈక్వల్ టు 5. ఆర్ గెటింగ్? ఓకే, నెక్స్ట్ ఇవన్నీ స్టార్లు వస్తాయి, ఇవన్నీ లేవు కాబట్టి నెక్స్ట్ ఇక్కడ వస్తే i ఈక్వల్ టు 5 అండ్ j ఈక్వల్ టు 1. అర్థమైందా, i ఈక్వల్ టు 5 అండ్ j ఈక్వల్ టు 1. ఇంకోటి ఏంటి, i ఈక్వల్ టు 5 అండ్ j ఈక్వల్ టు 5. ఇక్కడ ఉన్న 4 వాల్యూ ఏంటిది, i ఈక్వల్ టు 5 లేని ఉంది, j ఈక్వల్ టు 5 వాల్యూ. ఇది మనం రాసిన ఈ కండిషన్లో n వాల్యూస్ రావాలి, ఈ నెంబర్లో ఉన్న వాల్యూస్ రావాలి. లేదంటే రిమైనింగ్ మొత్తం ఖాళీగా ఉన్న మొత్తం అన్ని రిమైనింగ్ అన్నట్టు ఎల్స్, అప్పుడు స్టార్ రావాలని రాసినాం. అండ్ ఆఫ్టర్ ద లూప్ వీ విల్ ప్రింటింగ్ ద ఎంప్టీ స్టేట్మెంట్. ఓకే, ప్రతిసారి ఇదే ఉంటుంది, ఇదే i వాల్యూ, ఇదే j వాల్యూ, ఇంకా మారవు అవి. సో ప్రాక్టీస్ చేయండి, మీకు ప్రాక్టీస్ చేస్తే ఏది i వాల్యూ, ఏది j వాల్యూ, ఏది ఎలా కండిషన్ రాయాలని చెప్పి మీకు ఒక ఐడియా వస్తుంది డెఫినెట్లీ. ఓకే, మూవ్ టు నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్. ఇక్కడ మనం 4 కండిషన్స్ రాసినాం కదా, ఇంకొక కండిషన్ రాయాలి ఇక్కడ, అంతే. ఏముంది ఈ కండిషన్ ఏంటి, ఈ నెంబర్ ఎంత అంటే ఈ వాల్యూ ఎంత, i ఈక్వల్ టు 3 ఉండాలి, ప్లస్ ఈ వాల్యూ ఎంత, j ఈక్వల్ టు 3 ఉండాలి, అంతే. సేమ్ యాజ్ దిస్ ప్రోగ్రామ్ అండి బ్రో. సో దీనికే అయిపోతాం, ఇంకోటి ఇక్కడ రాయాలంతే, ఆర్ i ఈక్వల్ టు 3, j ఈక్వల్ టు 3. సేమ్ రన్ చేస్తే అయిపోయా, వెరీ సింపుల్, అయిపోయింది. సెకండ్ ప్రోగ్రామ్ కూడా అయిపోయినట్టే. నెక్స్ట్ ఇంకోటి ఏముంది, ఇలా ఉంది, ఇలా అండి ఇది i ఈక్వల్ టు 1, j ఈక్వల్ టు 1, ఇది i ఈక్వల్ టు 2. సో ఇలా ఎలా రాస్తారంటే, ఇప్పుడు i ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు ఇది i ఈక్వల్ టు 1 అండ్ j. ఓకే, ఇది మీకు చాలా అర్థం కావాలి కదా, ఇదే కాపీ చేద్దాం, ఇన్సైడ్ దిస్ పేస్ట్ దిస్, అండ్ ఇక్కడ 2, 3, 4, 5 బాగా గుర్తుపెట్టుకోండి, బికాస్ దిస్ ప్రోగ్రామ్స్ ఆర్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మనం రాయాల్సిన లాజిక్ ఇక్కడ ఇన్ని ఇప్పుడు రాయొచ్చు మీరు కూడా, i ఈక్వల్ టు 1 అండ్ j ఈక్వల్ టు 1, i ఈక్వల్ టు 2 అండ్ j ఈక్వల్ టు 2 అని చెప్పి రాయొచ్చు. బట్ ఇక్కడ ఒక సింగిల్ కండిషన్ వస్తుంది, ఆ సింగిల్ కండిషన్ ఏంటి, ఇక్కడ i ఈక్వల్ టు 1 ఉంది, j ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు వచ్చింది. ఓకే, ఇక్కడ కూడా i ఈక్వల్ టు 2 ఉంది, ఇక్కడ j ఈక్వల్ టు 2 ఉన్నప్పుడే వచ్చింది, ఇది కూడా బాగుంది. i ఈక్వల్ టు 3లో ఉన్నప్పుడు అండ్ j ఈక్వల్ టు 3, ఇక్కడ i ఈక్వల్ టు 4 అండ్ j ఈక్వల్ టు 4, అండ్ i ఈక్వల్ టు 5 అండ్ j ఈక్వల్ టు 5. i వాల్యూ అండ్ j వాల్యూ రెండు ఒకటేసారి కలిసేది ఒకటే ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ i వాల్యూ 5 ఉంది ఇక్కడ, కానీ j వాల్యూ 1,
ఇక్కడ ఐ వాల్యూ 5 కానీ జే వాల్యూ 2, ఇక్కడ ఐ వాల్యూ 3, ఐ వాల్యూ 5, జే వాల్యూ 3, ఇక్కడ ఐ వాల్యూ 5, జే వాల్యూ 4, కానీ ఇక్కడ ఐ వాల్యూ 5, జే వాల్యూ 5. అంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది లాజిక్ వచ్చేసి ఐ ఈక్వల్ టు జే ఉన్నప్పుడు మాత్రమే నెంబర్ రావాలి అని అర్థం జరిగింది. సో వెరీ వెరీ సింపుల్ ప్రోగ్రామ్ అండి ఇది. ఇదే ప్రోగ్రామ్కి చేంజెస్ రాస్తున్నాం. మీకు ఈ ప్రోగ్రామ్ కావాలంటే కొంచెం బ్యాక్ వెళ్ళి చూసేయండి. ఐ ఈక్వల్ టు జే, వెరీ సింపుల్ ప్రోగ్రామ్ అంతే. లెట్స్ రన్ దిస్, యూ విల్ గెట్ దిస్. ఇంతే అండి. మీకు ఇది ప్రాక్టీస్ చేస్తేనే మీకు బాగా అర్థమవుతుంది. సో ప్రాక్టీస్ దిస్. అండ్ ఇంకోటి అనుకున్నాం కదా, ఇంకో ప్రోగ్రామ్ అంటే ఇలా రావాలని చెప్పి, అది ఎలా అంటే ఇప్పుడు చూద్దాం. దాన్ని కూడా కాపీ పేస్ట్ చేసినాం, బాగుంది. ఇక్కడ 1 2, దీన్ని కూడా సేమ్ లాజిక్ ఉంటుంది, కావాలి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. 3 కాదు 4 ఇక్కడ. అండ్ దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అండి. ఇది కూడా ఒక ప్రోగ్రామ్, ఇది రేపు చూద్దాం. ఓకే, ఈ ప్రోగ్రామ్ కాపీ చేసుకుందాం. ఇది రేపు చూద్దాం. ఈ ప్రోగ్రామ్ ఎలా చేయాలంటే రేపు చూద్దాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి స్టార్ ఏం లేదు, దీనికి కూడా 2 కండిషన్లు పెడతా అయిపోయింది అంతే. వెరీ సింపుల్, ఏముండదు. ఇలా రావాలంటే ఏం చేయాలి, ఇక్కడ మీకు ఇక్కడ ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు వచ్చింది, ప్లస్ జే ఈక్వల్ టు 5 ఉన్నప్పుడు వచ్చింది. ఇక్కడ ఐ ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు వచ్చింది, జే ఈక్వల్ టు 4 ఉన్నప్పుడు వచ్చింది. ఇక్కడ ఐ ఈక్వల్ టు 3 ఉన్నప్పుడు వచ్చింది, జే ఈక్వల్ టు 3 ఉన్నప్పుడు వచ్చింది. ఐ ఈక్వల్ టు 4 ఉన్నప్పుడు వచ్చింది, జే ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు వచ్చింది. ఐ ఈక్వల్ టు 5 ఉన్నప్పుడు వచ్చింది, ఇక్కడ జే ఈక్వల్ టు 1 వచ్చింది. ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఇది లాజిక్ అంటే గుర్తుపెట్టుకోండి. సరే, దీనికి చూసాగానే ఎలా చెప్పాలంటే మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది ఇది. సో ఇక్కడ ఐ వాల్యూ 1, ఇది జే వాల్యూ 5. ఇక్కడ 1 + 5 ఏమవుతుంది, 6 అవుతుంది. ఓకే, జే అంటే ఐ ప్లస్ జే కలిపితే 6 అవుతుంది. అండ్ ఇక్కడ కూడా ఐ వాల్యూ 2 అండ్ జే ఈక్వల్ 4, ఐ ప్లస్ జే ఈక్వల్ 6. ఆర్ యూ గెటింగ్? ఇక్కడ కూడా ఐ వాల్యూ 5 అండ్ జే ఈక్వల్ 1, ఐ ప్లస్ జే ఈక్వల్ 6 అయితే నెంబర్ ప్రింట్ కావాలి అని అర్థం. ఆర్ యూ గెట్టింగ్? అంతే, సింపుల్ అండి. ఐ ప్లస్ జే ఈక్వల్ 6 అయితే నాకు కావాల్సిన ప్రోగ్రామ్ ప్రింట్ కావాలి అని అర్థం. అంతే, వెరీ సింపుల్ ప్రోగ్రామ్. అండ్ ఇందాక మనం చూసాం కదా, ఐ ఈక్వల్ టు జే, ఇదే స్టేట్మెంట్ తీసుకుంటే సేమ్ ఇలా వచ్చేస్తుంది. 1 2 3 4 5 6 7 8 9. కానీ మనకు కావాల్సింది ఇలా కాదు, వేరేది కదా. ఇది ఎలా చేయాలనే రేపు చూద్దాం. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకుండా మళ్ళీ చూడండి, అర్థమవుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ when have any doubt, please comment. Stay tuned to Code4 channel. Thanks for watching.